మీ అందరికీ మరణాత. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి పరమగీత గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మాటలు మన వినికిడిలో భద్రము చేసి దీవించునుగాక. పరమగీత గ్రంథము ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఒక దివ్యమైనటువంటి గ్రంథము అన్న సంగతి మనందరము కూడా గ్రహించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో ప్రాముఖ్యముగా మనకు కనబడుతున్న గ్రంథము పరమగీతము. క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యముగా ఈ అంత్యకాల అపాయకరమైన దినములలో మనందరము కూడా నేర్చుకోవలసినటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథములుగా విశ్వాసులైన వారు ఈ దినాలలో నేర్చుకోవలసి ఉన్నారు అన్న సంగతి మీ అందరికీ తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనం చదివిన వాక్యములో మాకొక చిన్న చెల్లెలు ఉన్నది, అది ఇంకా పెరగలేదు, దానికి ఇంకా వయసు రాలేదు, అంటే వివాహమునకు ఇంకా రాలేదు, పెళ్లి సమయం కావస్తా ఉంది, వరుడు సిద్ధపడి త్వరగా రానయ్యున్నాడు, కానీ ఈ చెల్లెలకి ఇంకా వయసు రాలేదు అని వయసు వచ్చినటువంటి వారు వయసు రానటువంటి చిన్న చెల్లెల గురించి బాధ వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న వారికి చెబుతున్న మాట కాదు ఇది. భూమి మీద క్రైస్తవ సంఘములో క్రీస్తు రక్తము చేత కడగబడి పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది దేవునిలో ఎదుగుతున్నటువంటి బిడ్డల్లో కొందరు వయసుకు రాలేదు అని బాధపడుతున్న వచనముగా కనబడుతుంది. అంటే మత్తయి సువార్త 25వ అధ్యాయములో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు వారితో నూనెను తీసుకుని వెళ్ళారు సరిపడా. 3వ వచనములో బుద్ధి లేని వారు వారితో కూడా తగినంత నూనె తీసుకుని వెళ్ళలేదు. అంటే ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడలో మధ్యాకాశం మీదకి వస్తున్నాడు. అయితే మధ్యాకాశం మీదకి వచ్చుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు, దానిని రెండవ రాకడ అన్నాము. మొదటి రాకడలో దైవజనులు పాడుతూ యేసు క్రీస్తుగా వచ్చి ఇలా మానవుల మధ్య వాసంపు చేసిన తండ్రికి మంగళార్చ అని పాడారు. అంటే యేసు క్రీస్తుగా ఈ లోకమునకు ఆయన వచ్చాడు, ఎన్నో బోధలు బోధించాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఆరోహణమై మరలా నేను త్వరగా మధ్యాకాశం మీదకి వస్తాను. అందుకే మనందరము కూడా శ్రీ యేసుక్రీస్తు నాథుడు అనే పాటలో మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇదియు కూడా సిద్ధించును. ఏది సిద్ధిస్తుంది? మొదటి రాకడ ఎలాగైతే నెరవేరిందో రెండవ రాకడ కూడా అలాగే నెరవేరుద్ది. బైబిల్ గ్రంథము రెండు రాకడలను గురించి ఎక్కువగా శబ్దం చేస్తుంది ఈ లోకములో. ఒకటి, అది మొదటి రాకడ, అంటే జరిగిపోయినది, దాన్ని రక్షణ సువార్త అన్నాం. పాపులను వారి పాపముల నుండి రక్షించడానికి మత్తయి 1:21 ప్రకారముగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి మొదటి రాకడలో ఆయన భూమి మీదకి వచ్చాడు. రెండవ రాకడ
ఇది జరగబోయేటువంటి రాకడ. రెండవ రాకడలో ఎవరి కోసం వస్తాడు ఆయన అనంటే పరిశుద్ధులను రక్షించడానికి వస్తాడు. ఎవరిని రక్షించడానికి? పరిశుద్ధులను రక్షించడం ఏమిటి అనంటే, దేవుని పిల్లలారా, రక్షణలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి బాప్తీసం పొంది రక్షించబడి పాపము శాపముల నుండి విమోచించబడి తప్పించబడి రక్షించబడుట. మరి రెండవది ఏమిటి అనంటే పాప లోకము నుండి విమోచించబడాలి. రక్షణ అంటే పాపము నుంచి విమోచించబడడం. రాకడ అంటే పాప లోకము నుండి మనం ఏమవ్వాలి? విమోచించబడాలి. ఈ లోకము నుండి మనము వేరు కావడానికే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి మరలా మధ్యాకాశం మీదకి నేను వస్తాను అని చెప్తున్నాడు. ఒకసారి లోకము నుండి వేరయ్యాం, రెండవసారి ఈ పాప లోకము నుండి మనము వేరు కాబోతున్నాం. అందుకే మీరందరూ కూడా రక్షణ పొందారు, పాదశుద్ధి జరిగి ఉండొచ్చు, మందిరానికి వెళుతున్నారు, కానీ పాటలు పాడుతున్నారు, వాక్యాలు చదువుతున్నారు, ఇంకా వయసు రాని వారుగానే ఉన్నారేమో. అంటే దేవుని పిల్లల వాక్య అనుభవం లేని వారిగా ఉన్నారేమో. అందుకే సిద్ధపడిన వారు సిద్ధపడని వారిని గురించి బాధపడుతున్నారు. సిద్ధపడిన క్రైస్తవులు ఉన్నారు, సిద్ధపడని క్రైస్తవులు ఉన్నారు. వాక్య అనుభవంలో ఎదుగుతున్న వారు ఉన్నారు, ఎదగలేక అక్కడే ఆగిపోయిన వారు కూడా ఉన్నారు. రక్షణ దగ్గర ఆగిపోయిన వారు చిన్నవారు, వారికి ఇంకా వయసు రాలేదు. శరీరానికి వయసు వచ్చింది కానీ ఆత్మీయ జీవితానికి వారికి ఏమి రాలేదు? వయసు రాలేదు. ఆత్మీయ జీవితంలో ఎదిగిన అక్కలు అంటున్నారు, మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా వయసు రాలేదు. సిద్ధపడడం అంటే స్నానము చేయడము, బట్టలు ధరించడము, దేవుని పిల్లల పౌడరు సెంటు రాసుకోవడం అని కాదు. సిద్ధపాటు అనంటే ఒక వాక్యాన్ని చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. దేవునికే మహిమ కలుగును గాక. కింద ఫుట్నోట్లో ఏముందో చూడండి. వయసు వచ్చిన వారు అనంటే రుచి చూచిన వారు. ఏం చూసిన వారు? అది పరమగీతములో ఉన్న ఈ చెల్లెలికి ఏమి రాలేదు? వయసు రాలేదు. మరి ఇక్కడ అంటున్నాడు, వయసు వచ్చిన వారు ఏం కలిగి ఉంటారు చెప్పండి? జ్ఞానేంద్రియములు కలిగి ఉంటారు. రాకడ మేఘం ఎక్కగలిగే వయసు నీకు రావాలి. పెళ్లి కుమార్తెగా సిద్ధపడే వయసు నీకు రావాలి. ప్రభు ప్రక్కన కూర్చునే గలిగేటువంటి వయసు నీకు వస్తే నువ్వేం కలిగి ఉంటావు అంటే జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటావు. పాలు తాగేవారు శిశువులే, వారికి బలమైన ఆహారము తగదు. కానీ మీరు వయసు వచ్చిన వారు గనుక, జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము మీకే తగును అంటున్నాడు. అంటే చిన్న పిల్లలకు బలమైన ఆహారం పెడితే అరుగుదల వస్తుందా? రాదు. ఒకవేళ పాలతోనే పెరిగావు కదా అని ఒకవేళ పెద్దయిన 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వారికి పాలు తాపిస్తే వారు బలానికి వస్తారా? అంటే వయసుకు తగిన ఆహారము అవసరము అని ఈ వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. వయసుకు తగినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. వయసు వచ్చిన వారు అంటున్నారు, మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా వయసు రాలేదు. వయసు రావడము అనంటే జ్ఞానేంద్రియములను కలిగి ఉండడం. దేవుని పిల్లలారా, జ్ఞానేంద్రియాలు అనంటే మన లోపల ఉన్నటువంటివి. కొన్ని ఇంద్రియాలు మనకు దేవుడిచ్చాడు. ప్రధానముగా ఒకటి కన్ను, 2 చెవి, 3వది ముక్కు, 4వది నాలుక, 5వది శరీరం లేదా చర్మం.
ఈ 5 జ్ఞానేంద్రియములను దేవుడు మనకిచ్చాడు. ఈ 5 వల్ల ఏం తెలుస్తుంది అనంటే, వయసు వచ్చిన వారు బలమైన ఆహారము తినేవారు ఈ 5 ఇంద్రియములు కలిగిన వారై ఉంటారు. చిన్నపిల్లలకి ఏది మంచి ఏది చెడు తెలియదు. కంటితో నువ్వు చూడగానే ఈ కన్ను వెంటనే మెదడుకు చేరవేస్తుంది. నీ ఎదురుగా ఉన్నది కారు, లారీ, బిల్డింగు, సముద్రము, చెరువు, ఇది ప్రమాదం అని కన్ను చూడగానే దేనికి అందిస్తుంది? మన మెదడుకు అందిస్తుంది. మెదడు పరిశీలన చేసి వెంటనే దేవుని పిల్లల ప్రమాదం నుంచి బయటపడమని చెప్పుద్ది. ఇది కన్ను చేసే పని. దేవుని పిల్లలారా, రెండవది చెవి. అంటే ఒక శబ్దము వినబడగానే ఆ శబ్దము మంచిదా చెడ్డదా, ఒక మాట వినబడగానే ఆ మంచి మాట చెడ్డ మాట అనేది నీ చెవికి వినబడగానే మెదడు విశ్లేషిస్తుంది, పరిశీలన చేస్తుంది. ఇది మంచి, ఇది చెడు అని నీకు తెలియచేస్తుంది. మూడవది ముక్కు. ఇది దుర్వాసన, ఇది మంచి వాసన. ఇది మంచి ఆహారపు కలిగిన వాసన, ఇది చెడిపోయిన ఆహారానికి కలిగి ఉన్న వాసన. ఈ పువ్వు వాసన ఇది మల్లె పువ్వు, ఇది గులాబీ అని వాసన బట్టి మనం ఏం చేయొచ్చు? పసిగట్టవచ్చు. నాలుగవది నాలుక. దేవుని పిల్లలారా, ఉప్పగా ఉందా, చప్పగా ఉందా, రుచిగా ఉందా, రుచి లేనిదిగా ఉందా? ఏదైనా తగ్గితే మళ్ళా తెచ్చి దాన్ని వెయ్యం, కానీ తగ్గితే మాత్రం ఉప్పేస్తాం. మాట్లాడరే? అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నాలుక చేసే పని. మరి చర్మము చేసే పని. ఎవరైనా నిన్ను తాకగానే, నేనెవరో తాకారు, నిన్ను స్పర్శించారు అంటే దేవుని పిల్లల జ్ఞానేంద్రియములు కలిగి ఉండేవారు వచ్చిన వారు అంటే వయసు వచ్చిన వారు. ఇప్పుడు ఇంతకాలమును బట్టి క్రైస్తవ సంఘములో ఉన్న మీరు, సంఘానికి వయసు ఉంది, సంఘస్థులుగా మీ వయసు ఎంత? ఇంకా మీరు పాల డబ్బా పట్టుకుని పాల పీకతో పాలు తాగే క్రైస్తవులుగానే ఉన్నారా? బలమైన ఆహారమును తిని రక్షణలో నుండి, స్వస్థతలో నుండి, మారు మనస్సులో నుండి, పాప క్షమాపణలో నుండి, సంఘములో నుండి సన్నిధిలో నుండి పెళ్లి పీట మీదకి వెళ్ళే వయసు ఏమైనా వచ్చిందా? అందుకే దేవుని పిల్లలారా, ప్రపంచంలో 3 రకాలైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ఒకటి మేత వంటి వాక్యము, రెండవది దేవుని పిల్లలారా పచ్చిక వంటి వాక్యము, మూడవది ఆత్మముల వంటి వాక్యం. ఇప్పుడు ఏ వాక్యము నీకు కావాలి? చాలా మంది మేత వాక్యమును చెప్పు, పైపోయిన వాక్యాలు. నీకు రక్షణ వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది, నీకు మేలు వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇది దేవుని పిల్లలారా మేత. మరి పచ్చిక మేత ఏమిటి? దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశకాండాన్ని చదివి అర్థం చేసుకోవాలి. అలాగే దేవుని పిల్లలారా యెషయా గ్రంథాన్ని చదవాలి. 4 సువార్తలను చదివి అర్థం చేసుకోవాలి. రోమా పత్రిక, హెబ్రీ పత్రిక చదవాలి. దానియేలు గ్రంథము చదివి, యోనా పత్రిక చదివి, తర్వాత ప్రకటన గ్రంథాన్ని చదవాలి. అంటే ప్రియమైన పిల్లల పద్మములో ఉన్న చోట ప్రియుడు తన మందను మేపుచున్నాడు. ఎక్కడ మేపుతున్నాడు? మరి నీ ఆత్మీయ అనుభవములు, మర్మమైన బోధలు, ప్రియమైన పిల్లలారా ఆ బోధలతో నింపబడాలి. దానియేలు అంటాడు, మర్మములను బోధించు దేవుడు పరలోకమందున్నాడు. మర్మములు వినాలి, పద్మముల వంటి మేత. అందుకే దైవజనుడు నాకేమి కొదువ అనే పాటలో వ్రాస్తూ అన్నారు, సన్నపచ్చిక వంటి తరుగని సదుపాయములు నాకెన్నో ఇచ్చాడు. ఎలాంటి పచ్చికది? సన్నపచ్చిక. పద్మములు ఎక్కడుంటాయి? నీటిలో ఉంటాయి, నీటి మీద ఉంటాయి. అంటే ఇప్పుడు దేవుని పిల్లలారా, పచ్చిక మేత అయితే అప్పుడెప్పుడు పశువు గట్ల మీద మేస్తూ ఉంటుంది. ఆ మేత మేస్తున్నప్పుడు అప్పుడెప్పుడు ఆ ఇసుక దుబ్బులు కూడా దాని నోట్లోకి వస్తాయి. అంటే మిశ్రమమైన మేత పచ్చిక మేత. కానీ సొలొమోను రాస్తూ అంటాడు, పద్మములున్న చోట నా ప్రియుడు
అంటే మిశ్రమ బోధ, మిళితమైపోయిన బోధ, కలిపి చెరిపే బోధ, అల్లరి బోధ, ఆత్మలేని బోధ. ప్రియమైన పిల్లలారా, పద్మముల మేత పనికిరాడానికి చాలా మంది సంఘాలలో పరమగీతార్థాన్ని చెప్పరు. చాలా మంది ప్రకటన గ్రంథాన్ని వివరించరు. కానీ నేనేమంటున్నాను అనంటే, ప్రకటింపబడిన పిదప ఆయన రాకడొస్తుంది అని రాశారు అయ్యగారు రక్షణ పద్యాల్లో. అందుకే నేను అంటున్నాను, బోధ మన బాధలు తీరుస్తుంది. ఏ బోధది? పద్మముల బోధ. ఏ బోధ అంటే నీ సన్నిధి అనుభవం, నీ మోకాళ్ళ అనుభవం, నీ దర్శనము యొక్క అనుభవం, నీ వాక్యములో నువ్వు ఎంత ఎదిగావో. చాలా మంది ప్రియదేవుని పిల్లలారా, నేను చెప్పడము కాదు కానీ ఇక్కడ అంటున్నాడు 14వ వచనములో, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచిస్తారు. మేలేదో కీడేదో వివేచిస్తారు. వారికి తెలివి ఉంటుంది, వారికి జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. దేవునికే స్తోత్రం. పాలు తాగువాడు శిశువే. ఇప్పుడు 12వ వచనం చదువుదాం పై భాగం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. అమ్మా, మీ వయస్సును బట్టి చూస్తే, మీరు నమ్మిన దగ్గర నుండి చూస్తే ఇప్పటికి మీరు ఏమై ఉండాలి అంటున్నాడు? బోధకులైపోయి ఉండాలి. ఇతరులకు మీరు బోధించే స్థాయికి మీరు వచ్చేసి ఉండాలి. ఇప్పటికే ఇంకా మాకు బోధ అర్థం కాలేదు అనేవాళ్ళు ఉన్నారు. అంటే వారి ఆత్మీయ జీవితంలో శిశువుల వలె ఉన్నారు, పసిపిల్లల వలె ఉన్నారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను, మళ్ళా మొదటిగా వచ్చే మూల పాఠాలను ఒకడు నీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని. ఏం తాగవలసిన వారు? పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారమునకు మీరు. చూసారా, మేము చాలా రిచ్ ఫ్యామిలీ అండి మాది. మా పిల్లోడికి మేము అలా ఎలా పెడతాం అని ప్రియదేవుని పిల్లారా, 3 మాసాల పిల్లోడికి ప్రియదేవుని పిల్లారా మేక తలకాయ మాసం పెడితే అరుగుద్దడికి మాట్లాడలేదు. నీ రిచ్నెస్ మండిపోను. అందుకే ఏం పెట్టాలా మాట్లాడలేదు మీరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కాలాన్ని బట్టి చూస్తే ఇక్కడ కూర్చున్న వారు 40 సంవత్సరాల నుంచి సంఘాల్లో ఉన్నారు, 30 సంవత్సరాల నుంచి ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇంకా చాలా మందికి మళ్ళా కొత్తగా మూల పాఠాలు చెప్పవలసి వస్తుంది. అంటే వీళ్ళకి ఏమి రాలేదు? ఆత్మీయమైన వయసు రాలా. పెళ్లి కుమార్తె సిద్ధపాటు అంతస్తు వీళ్ళకి ఇంకా రాలా. దేవుణ్ణి నేను చూచాను, మీరు చూడండి అనే అనుభవానికి రావాలి. బైబిల్ మిశ్ర బిడ్డలమై ఉన్న మనమే పిల్లలకి మాట్లాడుతున్నాడు. పాలు త్రాగువాడు శిశువే కాబట్టి నీతి విషయములో వారు అనుభవాలు లేని వారై ఉన్నారు. వాక్యము విషయములో వారికి అనుభవం లేదు. ప్రతి ఆదివారము దేవుడి మందిరానికి నీవు ఆలస్యంగా వస్తున్నావు అని అంటే నీకు వాక్య విషయములో అనుభవం లేదు. లోకము పనులు చాలా ఉన్నాయండి, అందుకే నాకు కుదరడం లేదు అని చెబితే ఇతనికి నీతి వాక్య విషయంలో ఇతనికి ఏమి లేదు? అనుభవము లేదు. పసిపిల్లలు వీళ్ళు శిశువులే. సాతాను బంధకాల్లో ఉరిలో నీవు ఉన్నావు. నీతి వాక్య విషయంలో వీళ్ళు ఏమి లేని వారు? అనుభవము అంటే పాల వంటి వాక్యము కలిగిన వారు. మరి ప్రభువుని నమ్మిన తరువాత కొంతమంది సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యాలు చెప్పడం తప్పని నేను అనను, కానీ సాక్ష్యాలు కూడా మళ్ళా 2 రకాలు. అయ్యా, నేను ప్రభువుని నమ్మాను, నమ్మిన తర్వాత మా పిల్లకు పెళ్ళి అయింది. ప్రభువుని నమ్మాను, నేను ఒక పొలం కొనుక్కున్నాను. ప్రభువుని నమ్మాను, నాకు ఒక ఉద్యోగం వచ్చింది. ప్రభువుని నమ్మాను, దేవుని పిల్లలు ఇల్లు కట్టుకున్నాను. ప్రభువుని నమ్మాను, దేవుని కృప చనిపోవలసిన నేను బ్రతికాను. ఇవన్నీ పాల వంటి వారు చెప్పే సాక్ష్యాలు, అనుభవము లేని వారు చెప్పే సాక్ష్యాలు. నేనంటాను, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నది భూలోకానికి కాదు, నిన్ను ఆశీర్వదిస్తుంది భూలోకములో కాదు. ఈ సాక్ష్యం చెప్పొద్దని నేను అనడం లేదు. ఈ సాక్ష్యముల దగ్గరే సంఘం ఆగిపోకూడదు అని చెప్తున్నా. ఇది మేత వంటి వాక్యాలు. నీకు మేత వేసి దేవుడు లోకములో నుంచి సంఘములోకి తెచ్చాడు.
తెచ్చిన తర్వాత నువ్వు పచ్చిక అనుభవంలోకి వచ్చి పచ్చిక అనుభవంలో నుండి పద్మముల అనుభవంలోనికి రావాలి. మరి సాక్ష్యం అంటే ఏంటి? అయ్యా, భక్తిహీనులు వరద వలె నా మీదకి పొర్లారు, అయినా నేను భక్తి మానలా. ఇది సాక్ష్యం. శోధనలు యోబుకు వచ్చినట్టు నాకు కూడా వచ్చాయి. మానసిక సంబంధమైన, శారీరక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన హింసలు, శోధనలు వచ్చాయి, అయినా నేను ఆలయానికి మానలేదు. నేను వదలలేదు దేవుణ్ణి. గత వారం వాక్యం చెప్పారు. ఆ వాక్యము సూటిగా నా హృదయాన్ని గుచ్చింది. గుచ్చిన తరువాత నేను నొచ్చుకోలేదు, కానీ ప్రభువు మెచ్చేటట్టుగా వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను బలపరిచాడు. అందుకు సాక్ష్యం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను నాకు చూపించాడు. నేనేంటో నాకు అర్థమైంది. దేవుడు నాకు ఒక దర్శనము ఇచ్చాడు. ఇది లేదు ఇవాళ. ఈ సాక్ష్యాలు లేవు సంఘాల్లో. దేవుని పిల్లలారా, అయ్యా మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు లోబడుతున్నాయి అని అంటే ప్రభు ఏమన్నాడు? అవి లోబడుతున్నవి కదా అని అనుకోవద్దు, పరలోక రాజ్యంలో ప్రవేశించడం ముఖ్యం అన్నాడు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడుతున్నట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారు? పసిబిడ్డలే అని. ఎలా ఉన్నారు మీరు? నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు. నాకు ఒక సంఘం ఉంది, ఆ సంఘములో చాలా మందికి ఇంకా వయసు రాలేదు. చాలా మంది అనుభవంలోనికి రావడం లేదు. చాలా మంది దేవుని పిల్లలారా, కాలాన్ని బట్టి చూస్తే వారు ధ్యానములో పాలు పొందడం కాదు, ధ్యానమును నడిపే స్థాయికి రావాలి. దేవుని పిల్లలారా, ధ్యానములు చేస్తుంటేనండి మేము కూడా పాలు పొందుతున్నాం కాదు, ధ్యానాన్ని నువ్వేం చేయాలి? నడిపే స్థాయికి రావాలి. దేవుని పిల్లలారా, నేను నా కుటుంబం మారింది కాదు, నన్ను బట్టి, నా ప్రవర్తనను బట్టి గ్రామములో కొన్ని కుటుంబాలు దేవుడి దగ్గరకు నడిపించబడ్డాయి. ఆ అనుభవంలోనికి రావాలి సంఘం. క్రీస్తుని బట్టి చూస్తే, ఇందాకేమో కాలాన్ని బట్టి చూస్తే మీరేమై ఉన్నారు? బాధకులై ఉండవలసిన వారు మీరు బాధకులుగా ఉన్నారు. అందుకే దైవజనుడు అన్నారు కదా, బాధలందున బోధ చేయు నాథుడు నీ నాథుడగును. బాధల్లో దేవుడు నీకు బోధ చేస్తాడు. ఆ పరమనాథుడు నీ నాథుడుగా మార్చబడతాడు. ఎంతకంటే గొప్ప వరం ఏం కావాలి? అందుకే దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు. హవ్వ పసిబిడ్డ వలె ఉంది కనుక సాతాను హవ్వను ఏం చేశాడు? మోసం చేశాడు. వాక్య అనుభవం లేని వారు దేవుని పిల్లల మోసపోతారు. వాక్య అనుభవం లేని వారు దేవుని పిల్లల పడిపోతారు. వాక్య అనుభవం లేని వారు చెట్టుకున్న పై వేళ్ల లాంటి వారు. చిన్న గాలి రాగానే, చిన్న ఆందోళన రాగానే వాళ్ళు దేవుని పిల్లలారా పడిపోతారు. వారికి ఇంకా ఆత్మీయ జీవితంలో వయస్సు రాలేదు. పసిబిడ్డలను ఎవరైనా సులువుగా మోసం చేయగలరు, సులువుగా మోసం చేయొచ్చు పసిబిడ్డల్ని. ఎందుకంటే వచ్చినవాడు నన్ను ఎత్తుకుపోతాకు వచ్చాడా, నన్ను చంపడానికి వచ్చాడా, లేకపోతే నన్ను మా అమ్మా నాన్నకు దూరం చేయడానికి వచ్చాడా, అది వారికి తెలియదు. ఎందుకని వారికి జ్ఞానేంద్రియములు ఇంకా సరిగా పని చేయటం లేదు కనుక. ఎవరు చెబితే అదే మంచిదని నమ్మేస్తాడు. వాక్య అనుభవం లేనివాడు మన ఇంటికి వచ్చి ఎవడు ఏది చెప్తే అదే నిజం అనుకుంటాం. విశ్వాస అనుభవం లేని వారిని సాతాను ఏం చేస్తాడు అంటే సులువుగా చిక్కులు పెట్టి పడేస్తాడు. ఇంకా బలమైన ఆహారం భుజించలేదు. ఇప్పుడు నేను అడుగుతాను, ఇంకా మీలో ఎంతమంది పసిపిల్లలుగా ఉన్నారు? కొరింథీకి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. 14:20 వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమే పెద్దవారులై ఉండుడి. ఎలా ఉండాలి మనం బుద్ధి విషయములో? చెప్పండి అమ్మా. పెద్దవారుగా. దుష్టత్వ విషయములో శిశువులుగా. అది పాపము చేసే విషయములో మనము చిన్నపిల్లలాగా ఉండాలట.
బుద్ధి విషయంలో మనం పెద్దవారముగా ఉండాలి. చూడండి, మనం పాపం చేసే విషయంలోనేమో పెద్దవారుగా ఉంటున్నాం, బుద్ధి విషయంలోనేమో చిన్నవారంగా ఉంటున్నాం. మాకు ప్రార్థన రాదు, మాకు పాటలు రావు, మాకు సన్నిధి రాదు, మాకు ధ్యానం రాదు, మేము బైబిల్ చదవలేం, మేము మోకాళ్ళ మీద ఉండలేము. ఇది ఇప్పుడు దేవుని పిల్లలారా చిన్నపిల్లలు మాట్లాడే మాట. కానీ దుష్టత్వ విషయంలో, లోక విషయంలో, పాపపు మాటలు మాట్లాడే విషయంలో దేవుని పిల్లలు మనం ఎలా ఉన్నాం? పెద్దవారముగా ఉన్నాం. మనం రివర్స్లో నడుస్తున్నాం. అందుకే ఆ పరమగీత గ్రంథంలో మహాభక్తుడు బాధ వ్యక్తం చేస్తూ అంటున్నాడు, నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా బుద్ధి రాలేదు. నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా వయసు రాలేదు. నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా మంచి రూపం రాలేదు. నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా జ్ఞానము సరిగా రాలేదు. నన్ను అర్థం చేసుకుని వాక్య అనుభవంలోనికి ఇంకా రాలేదు. వాక్య అనుభవం కలిగి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అయ్యా, తెలియకుండా పాపములో పడిపోయాను, నన్ను క్షమించు అని అడుగుతారు. వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు. కొంతమందికి వయసు వస్తుంది, కొంతమందికి బుద్ధి పెరగదు. ఉదాహరణ ఒక చిన్న మాట చెప్పనా? కొంతమంది సంఘాల్లో నేను చూస్తాను, కుటుంబాల్లో పిల్లల తల్లేమో కూతురులాగా బిహేవ్ చేస్తుంది, కూతురేమో తల్లిలాగా బిహేవ్ చేస్తుంది. అంటే చిన్నవారు భక్తిగా ఉంటారు, ప్రార్థనలో ఎదుగుతుంటారు, వాక్యం బాగా చదువుతుంటారు. మేము పెద్దవారు అనుకున్న వారేమో అసలు వాళ్ళు ఏమాత్రం దేవాలయంలో ఉన్నట్టు అందరూ ఇంటి దగ్గర ఉండరు. గుర్తుపెట్టుకోండి, దేవాలయంలో అందరు భక్తుల్లాగానే కనబడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియమైన పిల్లలారా వారి భక్తి మాటలు వేరుగా ఉంటాయి. చిన్న పిల్లలను పాడు చేసేవారు ఉన్నారు, పెద్దవారు నరకను పాడు చేసేవారు ఉన్నారు. ఒక విషపు మాట వారిలో వేసేస్తారు. ప్రియమైన పిల్లలారా, సేవకుడి మీద చెప్పేవారు ఉంటారు చాడీలు నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత. నువ్వు అనుకుంటావు ఇంతకాలం నుంచి పెద్దవారుగా ఉన్నారు కదా, వాళ్ళు వయసు వచ్చిన వారే కానీ బుద్ధి పెరిగిన వారు కాదు. అందుకే చెప్తున్నాను, అప్పుడప్పుడు అంటారు తాడి చెట్టుకి వచ్చిన ఏళ్ళు అనరా, ఊరి చివర ఉంటుంది మర్రి చెట్టు, ఏం ఉపయోగం చెప్పండి? నీడనిత్తానికి తప్ప దేనికి ఏది ఉపయోగం? ఎవడ ఆకలి తీర్చదు, ఎవడ ఇంటి పైకప్పుకు పనికిరాదు. మాట్లాడలేదు మీరు? పనికిరాదు. కొందరు అంతే సంఘాల్లో. మీకు బాధ కలిగిన ఇబ్బంది ఏమి లేదు. మీరు వయసు వచ్చిన వాళ్ళు అయితే బాధపడరు నా మీద, వయసు రాని పిల్లలైతే బాధపడతారు. ఇలా చెప్పేటంటి వాక్యం ఇవాళ అని మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, మొదటివారు కడపటివారుగా ఉంటున్నారు, కడపటివారు మొదటివారుగా ఉంటున్నారు. పిల్లల్లో తల్లిలాగా ప్రేమని పిల్లలారా వయసు వచ్చిన దాని వలె ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండాలా, మందిరానికి వెళ్ళాలా. ఆ ఇంట్లో పెద్దోళ్ళు అంటారు ఎప్పుడు వెళ్ళాలా, అప్పుడప్పుడు వెళ్తే చాలదా? ఇక ఆయన చెప్పడం మీరు బయలుదేరడం బాగానే ఉంది. ఇక చిన్నపిల్లలు మాట్లాడే మాట, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళటాక ఏం చేస్తారు? మాట్లాడలేదు మీరు? మారం చేస్తారు. కొంచెం పెద్ద అయిన తర్వాత వాడిని మానమంటే పరీక్షలు ఉన్నాయి నేను మానను అంటాడు. కాదు నాన్న ఈ రోజుకి సెలవు పెట్టరా, పని ఉంది, పరీక్షలు ఉన్నాయి మమ్మీ నేను మానను. మరి చిన్నప్పుడు వయసు రానప్పుడు వాడు బడిలోనికి వెళ్ళేటప్పుడు రెక్కపట్టి ఈడ్చాం, కొట్టాం, బెత్తవాడాం. ప్రియమైన పిల్లరా, మా అమ్మ ఎంత కసాయిది, ఏడుస్తున్నా కానీ ఆటోలోకి పంపించేస్తుంది, మా అమ్మకు ప్రేమ లేదు అంటాం. కానీ వాడికి వయసు వచ్చిన తర్వాత వాడు మానమన్నా మానవుడు. వాక్య అనుభవం లేని వారు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడొద్దని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. అందుకే మీ అందరికీ చెప్పే మాట, మీ పిల్లల కంటే మీరే చిన్నవారిగా ప్రవర్తిస్తున్నారేమో వారి ముందు. ప్రియమైన పిల్లలారా, చిన్న చిన్న లోకపు మాటలు చెప్పి పెద్దవారు అనిపించుకునే మీరు చిన్న మాటలు చెప్పి ఎవరు ఎలా ఉంటే నీకెందుకు నాన్న, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు పని చేయి, వాక్యానికి లోబడు, సేవకుని మాట విను, దేవునికి లోబడు, పెద్దలకు లోబడు అని చెప్పే పెద్దవారు లేని వాళ్ళ. దేవుని పిల్లలారా, ఆ పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్య చేసే వ్యక్తిని ఎప్పుడు మానిపిద్దామా? వీళ్ళెవరు? అది
వీళ్ళని గురించి మనం దుఃఖించాలే తప్ప, దేవుని పిల్లలు ఏడ్చి ప్రార్థన చేయాలే తప్ప మనం చేయటానికి ఏమీ వాళ్ళకు వయసు రాలేదు. వాళ్ళకి ఏం రాలేదు? చదువమ్మా. సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక ఆ. దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. ఆ. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు పెద్దవారుగా ఉన్న మీ అందరూ కూడా జ్ఞానేంద్రియములు కలిగిన వారై ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ జ్ఞానేంద్రియాలు ఎన్నని చెప్పాను? 5 జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. దానిలో మొదటిది కన్ను. దేవుని పిల్లల హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిసం పొందాము. మొట్టమొదటి జ్ఞానేంద్రియము ఏంటి చెప్పండి? కన్ను. అంటే దేవుని పిల్లలారా, బాప్తిసం పొందాను, రక్షణ పొందాను, మారు మనసు పొందాను, మంచిదే. ఇవి 3 లేనప్పుడు నీ కన్నులు దేన్ని చూచాయి? నీ కన్నులు దేనికి అలవాటు పడ్డాయి? బాప్తిసం పొందిన తరువాత మరి నీ కన్నులు అదృశ్యుడైన దేవుని వైపు చూస్తున్నాయా? దృశ్యమైన లోకం వైపు చూస్తున్నాయా? నమ్మకం ముందు ఎలాగో లోకం వైపు చూశావు, లోతు భార్యలాగా. నమ్మిన తర్వాత దేవుని పిల్లల నీ కన్నులు దేన్ని చూస్తున్నాయి? ఇంకా సినిమాలు, ఇంకా టీవీ సీరియల్స్, ఇంకా నీ సోషల్ మీడియాలో, సెల్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు అనేకమైనవి నీ కళ్ళు చూస్తున్నాయేమో. కానీ మోషే ఎవరిని చూస్తున్నాడు? అదృశ్యుడైన దేవుణ్ణి. దృశ్యమైన వాటి వైపు చూస్తే ఐగుప్తి వైపు చూడాలి, ఐగుప్తి ధనం వైపు చూడాలి, ఐగుప్తి సింహాసనం వైపు చూడాలి, ఐగుప్తి భోగభాగ్యాల వైపు చూడాలి, ఐగుప్తి సంపదల వైపు చూడాలి. కానీ ఈ మోషేయట కనబడని దేవుని వైపు చెప్పండి కళ్ళెట్టి చూస్తున్నాడు. అంటే దేవుణ్ణి చూచే కన్ను కలిగిన వాడు ఎవరు చెప్పండి? మోషే. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పరలోకం అంటే ఏంటో నీకు పరిచయం చేయటానికి వచ్చాడు. దేవుడు అంటే ఏంటో తెలియడం లేదు ఈ లోకానికి. అంధత్వంలో ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు. ఆ గుడ్డితనం పోగొట్టడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుని పిల్లలారా, సంఘములోనికి వచ్చిన విశ్వాసులారా, మీరు బుద్ధి విషయములో ఏమై ఉండండి? పెద్దవారై ఉండండి. దుష్టత్వ విషయంలో మీరు శిశువులుగా ఉండండి. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనములో నీ కళ్ళు గువ్వ కళ్ళు అని చెప్తున్నాడు. నీ కళ్ళు ఎలాంటివి అంటే దేవుని పిల్లలారా, గువ్వ కన్ను ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుందో, ఎంత తేజస్సుగా ఉంటుందో, ఎంత తీక్షణముగా ఉంటుందో. ఆ గువ్వ పావురం ఎప్పుడూ కూడా పక్షి పై వాటి మీదే ఉంచుద్ది, కానీ దాని ధ్యాస కింద వాటి మీద ఉంచదు. అలాగే విశ్వాసుడి గురించి అయ్యగారు చెప్తూ 4 రకాలైన చూపులు ఉన్నాయి అబ్బాయి అన్నారు. ఆ రకాలైన 4 ఏమిటి అని అంటే, ఒకటి ప్రార్థన చూపు, 2వది జ్ఞాన చూపు, 3వది విశ్వాసపు చూపు, 4వది ధ్యాన చూపు. ఈ 4 చూపులు దేవుని పిల్లరా వయసు వచ్చిన వారు కలిగి ఉంటారు. ప్రార్థన అనగానే మీరు అందరూ పాడుతూ ఉంటారు, ఎన్నాళ్ళుండగా వాలే ఇంటికి దూరముగా కన్ను చూడదు నిన్ను ప్రార్థన చూచును. కన్ను చూడలేని ఆ పరలోకాన్ని, కన్ను చూడలేనటువంటి ఆ దివ్య స్వరూపాన్ని, కన్ను చూడలేనటువంటి ఆ పరలోకపులో ఉన్న సింహాసనాన్ని ఏది చూస్తుంది? ప్రార్థన. అంటే త్రూ ప్రార్థన ద్వారా నీవు ఎవరిని చూడగలుగుతున్నావు? దేవుణ్ణి. అంటే ప్రార్థనలో నువ్వు మోకరించి ప్రభువుని అడగాలి. మోకాళ్ళు భూమిని తాకితే ప్రార్థన పరలోకాన్ని తాకుద్ది. అందుకనే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? మోకరించి ప్రార్థన. పరలోకములో ఉన్న సింహాసనాన్ని చూసేది నీ కన్ను కాదు, ప్రార్థన. ప్రార్థన ఎవరో అయితే చేస్తారో వారిని పరలోకం చూస్తుంది. అందుకే అయ్యగారు మోకరింపరాదా చెప్పండి? మన దేవుని ఎదుట అయ్యగారు మనల్ని కూడా కలుపుకున్నాడు. నా దేవుడు అనలేదు ఆయన,
మన దేవుని ఎదుట మనుషుల ఎదుట ఎందుకు సాగిల పడతావు? మనుషుల ఎందుకు చేస్తావు? ప్రదేభని పిల్లలారా, నువ్వు బాగుంటే వాడుకుంటారు, నువ్వు బాగుపడితే ప్రదేభని పిల్లలారని నిన్ను చూచి ఏడుస్తారు. ప్రదేభని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి అనేకమైనటువంటి రీతులుగా ప్రభువు నన్ను ప్రేరేపించిన మాటలు మీకు నేను తెలియచేస్తున్నాను. మోకాళ్ళ కింద ఏముంది? మోక్షం ఉన్నది. ఇది మన పితరులు బైబిల్ మిషన్లో మనకు నేర్పారు. మోకాళ్ళు నేలను తగలాలి, అప్పుడు పరలోకాన్ని నీ ప్రార్థన తాకుద్ది. మోకాళ్ళు నలిపెక్కితే ముఖము తెలిపెక్కుద్ది అన్నారు. అంటే దాని అర్థం ముఖం తెల్లగా అవుద్దండి అయ్య గారు, మరి నేను నల్లగా ఉన్నానుగా మోకరించనా? ఆహా, అంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుందని దాని అర్థం. నీ భవిష్యత్తు తేజోమయ కాంతి వలె ఉంటుంది. నువ్వు మోకరించి ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభిస్తావో, దేవుని పిల్లలారా, నీ ఇంటిలో ఉన్న సోమరితనం, నీ ఇంటిలో ఉన్న బద్ధకం, నీ ఇంటిలో ఉన్న దారిద్ర్యం, దేవుని పిల్లలారా, బట్టల మూట సర్దుకుని వెళ్ళిపోతాయి. ఉండమన్నా ఉండదు. నువ్వు కూర్చుని ప్రార్థన చేస్తే అది నీ ముందు పడుకుంటుంది. బాగా అలసిపోయారు పాస్టర్ గారు, మీరు కూర్చుని వాక్యం చెప్పండి అన్నారంట సంఘం. అయ్యగారు, నా సంఘం ఎంత మంచిదో అని కూర్చుని వాక్యం చెప్పారట. దేవుని పిల్లారా, వాక్యం కొరకు ప్రార్థన అని కళ్ళు మూసుకున్నాడు అయ్యగారు. వాక్యం కొరకు ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి సంఘం అంతా పడుకుని ఉందట. ఏంటమ్మా మీరు పడుకున్నారంటే, అయ్యగారు మీరు ఎలా కష్టపడుతున్నారు, మేము కూడా గేదెల దగ్గర, పొలాల దగ్గర, చెప్పండి, గోల్డ్ కవరింగ్ షాపుల్లో మేము కూడా కష్టపడి పని చేస్తున్నాం, మేము పడుకుని ఉంటాం, మీరు కూర్చొని చెప్పండి అన్నారంట. సేవకుడు దేవుని పిల్లలు కూర్చుంటే సంఘం పడుకుంటుంది. ఇంటి యజమాని సోమరి అయితే ఇల్లంతా దరిద్రం పాలు అవుతుంది. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, ప్రార్థన చూపు మొదటిది. నీ ఫోకస్ నీ మీద పెట్టాలంటే, దేవుని పిల్లలు, ఈ లోకములో ఉన్న అధికారుల చూపు నీ మీద పడినా పడిపోయిన పర్లా, సర్వాధికారి అయిన దేవుడు చూపు నీ మీద పడితే ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటువి అంటాడు. ఎవరిని చూడాలి ఇప్పుడు? ఆ చూడాలంటే మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. రెండవది జ్ఞాన చూపు. జ్ఞానము కలిగి ఉంటే సృష్టిలో ఉన్న వాటిని చూస్తాం, దైవ జ్ఞానం కలిగి ఉంటే పరలోకాన్ని చూస్తాం. మూడవది విశ్వాసపు చూపు. తర్వాత చదువుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10 నుండి 13వ వచనం వరకు. పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచిన అబ్రహాం పరలోకములో ఎలాంటి పట్టణాన్ని దేవుడు కట్టబోతున్నాడో దాన్ని భూలోకములో ఉండే ఆయన నిరీక్షణతో ఎదురు చూచాడు. ఇది విశ్వాసి చూడవలసిన చూపు. అరుగు మీద నలుగురు కూర్చుంటే, అంటే ఉదాహరణగా నలుగురు అంటున్నానండి, అరుగు మీద దేవుని పిల్లలు ఒక 7-8 మంది కూర్చుని ప్రార్థన చేస్తే ఆ రోజుల్లో దైవజనుడు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ మహాసభలను రాయండి అన్నారట. 10 మంది కూర్చుంటే మహాసభ అవుద్దా? మాట్లాడరే. కానీ అయ్యగారు ఏం చూడగలిగాడు? ఈ 10 మంది 10 లక్షల మంది అవుతారు, 20 లక్షల మంది అవుతారు అని ఆనాడే దేవుని పిల్లలు చూచాడు. ఈ రోజు 88వ సంవత్సరానికి వచ్చేసరికి నిజంగా దైవజనుడు చూచిన విశ్వాసమును బట్టి చెప్పండి ఎంత మహాసభలు చేయగలుగుతున్నాం. నువ్వు కూడా అంతే. ఈ రోజు నేను ఇలాగే ఉండను, ఏదో ఒక రోజున దేవుడు నన్ను గొప్ప చేస్తాడని ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని నిర్మిస్తున్న ప్రభు వైపు విశ్వాసంతో చూడాలి. ఈ రోగంతోనే చనిపోను నేను, ఈ పేదరికంతోనే చనిపోను నేను, ఈ అవిశ్వాసంతో చనిపోను నేను. దేవుడి బలహీనతో నన్ను చావనివ్వడు, నన్ను మరలా దేవుడు బ్రతికిస్తాడు. జీవ కిరీటాన్ని దయను కృపను నా మీద వేస్తాడు. నేను ఆయనను చూచి నేను ఆయన దగ్గరికి వెళతాను. ఈ అనుభవంలోనికి సంఘం రావాలి. 4వ చూపు ధ్యానం. ఏంటిదమ్మా? 104:34. దేవుని పిల్లలారా చదువుకోండి. దేవుని పిల్లలారా, అందుకే మనం ప్రతి శుక్రవారం ఏం చేస్తాం? 7 మెట్ల ధ్యానం, 40 దినాలు కూడా సిలువ ధ్యానం. కొందరు కళ్ళుండి కూడా బైబిల్ చదవలేని స్థితిలో ఉన్నారు. అందుకే అయ్యగారు చెప్తూ అన్నారు, సన్నిధి కలిగిన సంగమం అందం, కన్ను కలిగిన నెమలే అందం. కనువిప్పిన నెమలి ఎంత అందంగా ఉంటుందో సన్నిధి కలిగిన సంఘం అంత అందముగా తయారవుద్ది. అన్ని మిషనుల వారికి కన్ను వంటిది బైబిల్ మిషన్. కన్ను లేకపోతే లోకమంతా చీకటిగానే ఉంటుంది. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్న ఈ సౌందర్యాన్ని చూడగలమా కళ్ళు లేకపోతే?
ఆత్మీయ నేత్రం లేకపోతే, విశ్వాస నేత్రం నీకు లేకపోతే ఏం చూడలేము. పరలోకములో ఉన్న ప్రభువుని మనం చూడలేము, ఆయన చేసిన కార్యాలు మనం చూడలేము. అందుకే సంసోను కళ్ళు తీసేశారు ఫిలిష్తీయులు. చూసారా, లోకములో ఉన్న వాటిని చూశాడు, బలవంతుడని విర్రవీగాడు. అందుకే అయ్యగారు రాస్తూ యేసునామ స్మరణ చేయండి అనే పాటలో, ఇట్టి ధ్యానము చేయుచున్నా మీలో భక్తి ఏమవుతుంది? దేవుని పిల్లలారా, మీరు ఏం కలిగి ఉండాలి? ధ్యానం. ధ్యానములో ప్రభువుని చూడొచ్చు, ప్రార్థనలో ప్రభువుని చూడొచ్చు, విశ్వాసము ద్వారా ప్రభువుని చూడొచ్చు. కొంతమంది 7 మెట్ల ధ్యానం అయిపోయిన తర్వాత వస్తున్నారు, కొంతమంది సిలువ ధ్యానానికి రావడం లేదు. ఆలోచించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఈ స్థితిలో నీకు రాని వారిని ఆ సొలొమోను 8వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు. చెప్పండి, వారికి ఇంకా వయస్సు రాలేదు. గనుక ఈ మొదటి జ్ఞానేంద్రియాన్ని మన సంఘమంతా కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది జ్ఞానేంద్రియము, చెప్పండి, చెవి. చెవి మీ అందరికీ తెలుసుగా, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. చదువుదాం రండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, రెండవ జ్ఞానేంద్రియమునికి ఏముండాలి? వయసు వచ్చిన వారు, అంటే వాక్య అనుభవం కలిగిన వారు ఏం కలిగి ఉండాలి అంటే, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినే చెవి నీకు ఉండాలి. కానీ ఈ రోజున ఏమయ్యారట? దురద చెవులు గలవారయ్యారట. హితబోధను, మంచి బోధను, హెచ్చరించే బోధను, ఖండించే బోధను వినడం లేదు వాళ్ళ విశ్వాసులు. కల్పనా కథలు చెప్పాలా, పిట్ట కథలు చెప్పాలా, జోక్స్ చెప్పాలా, హాస్యంగా నవ్వించాలా, కవ్వించాలి. అంటే చెవుల్లో ఏముంది? వాళ్ళకి దురద. ఒంటికున్న దురదని గజ్జి అన్నారు, మరి చెవుకున్న దురదని ఏమనాలో మరి తెలియదు. డాక్టర్ గారిని అడిగి చెప్తా. అప్పుడప్పుడు చెవులో దురద పుడితే ఏం చేస్తారు? అమ్మా ఈక పెట్టి మాట్లాడలేదు మీరు. వీళ్ళకి కూడా ఏమున్నాయి చెప్పండి? ఖండించే వాక్యం చెప్పొద్దా? సంఘాల్లో బుద్ధి చెప్పే వాక్యం చెప్పొద్దా? నీ నడక బాగాలేదని చెప్పొద్దా? హృదయం లోపలికి ఆ వాక్యం వెళ్ళొద్దా? దేవుని వాక్యము చేత నేను ఖండించకపోతే దేవుని పిల్లలను బాగుపడేది ఎట్లా? ఈ రోజున చాలా మంది దురద చెవులు గలవాళ్ళు. దేవుడు ఎక్కువ, నీకు మనుషులు ఎక్కువ అని దేవుని పిల్లారా అడిగితే, ఆ రోజు నుంచి ఇప్పుడు దేవుని పిల్లారా వాళ్ళు మా గురించే చెప్పాడు, మా గురించే అన్నాడు. నీ గురించే చెప్పింది, మళ్ళీ దాంట్లో భయం ఏంది? చెప్పేది నీ గురించే. చెప్పడానికే నన్ను పెట్టాడు, సరి చేసుకోవడానికి నిన్ను పెట్టాడు, విని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కాదు. లక్షల పోయి చదివించాం, కాలేజీలో చదివించాం, స్కూల్లో చదివించాం, అక్కడికి మంచి ర్యాంకు రాలేదని ఏడుస్తున్నావు. మరి మేము కూడా గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ఉపవాసాలు చేసి నీ కొరకు దేవుని పిల్లల మంచి మంచి ఆహారాలు లాంటి వాక్యాలు వడ్డిస్తుంటే తినేసి దేవుని పిల్లరా జీర్ణానికి అరుగుదలకు వచ్చి బలమైన పని చేయకుండా బలహీనులాగా మాట్లాడితే మాకు బాధ రాదా? మాట్లాడరే. 10 ఏళ్ళు వచ్చినాయండి మా పిల్లోడికి, ఎదుగు బొదుగు లేదు అంటే మీకు ఎంత బాధ? పుట్టగా 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 పుట్టాడండి. పుట్టినోడైనా సరైనోడు పుట్టాడా? మాట్లాడరే. అమ్మకు 10 మంది పిల్లలంట, చాలాసార్లు చెప్పా మీకు. నాన్న పెద్దోడు ఎవడో కుంటోడు, రెండోవాడు గుడ్డోడు, మూడోవాడు నడ్డోడు, 4వవాడు చెవిటోడు, 5వవాడు మోగోడు. ఏమ్మా నీకెంతమంది పిల్లలు? ఒక్కడే. ఏం చేస్తాడు? కలెక్టరు. ఇప్పుడు చెప్పు, ఎవడు సూపరు? మాట్లాడలేదు. అది కనుక మీరే అర్థం చేసుకోండి, మీ విజ్ఞతకు వదిలేశా. ఇక్కడ ఏమంటున్నాడు 3వ వచనంలో, ఎందుకనగా జనులు హితబోధ, యేసు ప్రభువా మా హితబోధ
మనందరం కలిసి యేసు ప్రభువా మా హితబోధకుండా దోషమును క్షమించు జనకుండా దోషమును క్షమించు జనకుండా యేసు ప్రభువా మా హితబోధకుండా. మంచి బోధకుడు ఆయన. దేవుని పిల్లలారా, కవించే బోధ నవ్వించే బోధ చేయలేదు. సీరియస్ గా దేవుడి వాక్యం చెప్పాలా, నువ్వు కూడా సీరియస్ గా తీసుకోవాలి. మొన్న ఒక ఆయన వచ్చాడండి, అసలు కడుపు ముక్క చెక్కలైపోయిందండి, తెగ నవ్విచ్చాడండి. ఇప్పుడు ఏ బోధ కావాలి వాళ్ళకి? మాట్లాడలేదు. కొంతమంది అంటున్నారు, దేవుని పిల్లరా, ఆ గుండెని మనకి హత్య చేయకూడదు, సున్నితంగా చెప్పాలా, మెత్తగా చెప్పాలా. అంత కఠినంగా చెప్తే ఎలాగండి? అంత కఠినంగా అంటే, కుక్క గారు మేము ఈరోజు మాంసం మొక్కొండుకోలేదు, కుక్కగారు మీరు పక్కింటికి వెళ్ళండి, ఉద్యం గారి ఇంట్లో ఏమన్నా వండారేమో, వెళ్తుంది అది? దానికి ఒక భాష ఉందగా, మాట్లాడలేదు మీరు, చెయ్యి అనాలగా. అది సాతాను గారు మీరు వెళ్ళిపోండి, వెళ్తుంది అది? మాట్లాడలేదు మీరు. మరి సాతాను గారు ఏంట్రా, నీ గారి మండిపోను, దాన్ని గౌరవిస్తావేంటి? పసిపిల్లలు ఏమి ఇచ్చినా నోట్లో పెట్టుకున్నట్టు ఎవడు ఏం చెప్పినా చెవిలో వేసుకుంటావే. బుద్ధి విషయమై మీరు ఎలా ఉన్నారు? అరే, ఇంత వాక్యం చదివావు, వయసు వచ్చింది నీకు, నీ వయసు ఎంత? ఆత్మీయ జీవితంలో నీ అనుభవం ఎంత? నీ అనుభవానికి తగ్గ మాటలు మాట్లాడాలా, చల్ల పిల్లోడు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. కొంతమంది కొన్ని మాటలు నా చెవిని పడినప్పుడు వారిని గురించి నేను చాలా లోపల నవ్వుకుంటూ ఉంటానన్నమాట. వీళ్ళకి వయసు రాలేదు, వీళ్ళ ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగలేదు. ఇప్పుడు ఆకలేసింది అనుకోండి, మా తల్లి 100 మందిలో నిలబడి ఉంది, ఇప్పుడు నేను ఏడిస్తే మా అమ్మకు సిగ్గేస్తుందేమో, బాధ వస్తుందేమో అనుకుంటుందా చిన్నపిల్ల? మాట్లాడలేదు. కొంతమంది ఇప్పుడు దేవుని పిల్లలారా, సరే ఈ కథలన్నీ చెప్పడానికి నాకు టైం చాలదు, కానీ సమూయేలు మొదటి గ్రంథానికి రండి, 8వ అధ్యాయాన్ని చూద్దాం. 19-20 వచనాలు చూడండి. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని నల్లక, అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించుననిది. దేవుని పిల్లలారా, సమూయేలు చెప్తున్నాడు, అయ్యా దేవుడే మన రాజు నాన్న, దేవుడే మనల్ని ఏలతాడయ్యా, దేవుడే మనల్ని పరిపాలిస్తాడు నాన్న అని చెబితే ఇశ్రాయేలీయుల మాట వినలా. ఈ మాటలు వాళ్ళ చెవికెక్కలా. కొన్నిసార్లు మంచి మాటలు ఎన్ని చెప్పినా వాళ్ళ చెవికెక్కవు. నువ్వు చెప్పే మాట నేను చెవిని పెట్టాం, దేవుడే రాజు అంటే మేము ఒప్పుకోం, రాజు కావాలి అని అడిగారు. తేరా సౌలని రాజుని తీసుకొచ్చి వాళ్ళ మీద రాజుని చేస్తే, ఇలాంటి రాజు వచ్చేడేంటి, మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి మొర్రా పెట్టారు. దేవుడు వద్దని చెప్పిన దాన్ని నువ్వు కోరుకోవద్దు. ఈ రోజున చాలా మంది యోహాను సువార్త 10:27లో నా గొర్రె నా స్వరము వినును, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో, 3వ అధ్యాయం 6వ వచనములో చెవులు ఉన్నవాడు, చెప్పండి, ఆత్మ చెప్పే మాట వింటాడు. ఇవాళ చెవులుండి వాక్యాన్ని వినే స్థితిలో లేరు, మోకాళ్ళు బాగుండి మోకరించే స్థితిలో లేరు, స్వరము దేవుని పిల్లలు బాగుండి ఆయన కొరకు పాడలేని స్థితి, దేవుని పిల్లలు దేవుని వలన మేలు పొంది సాక్ష్యం ఇవ్వలేని స్థితి. సంఘములో నీకు జరిగిన మేలులకు సాక్ష్యం చెప్పి కానుకే సంతకాలమైంది. నీ జీవితంలో మేలు చేశాడు దేవుడు, ఆ మేలుకు నిలబడి నువ్వేం చేయాలా? కొంతమంది మంచం కింద కొంచెం కింద అని చేస్తారు. ఇన్ని సాక్ష్యాలైనా అసలు వాళ్ళ జీవితంలో గుడికి వచ్చామా వెళ్ళిపోయామా, మాకు అసలు సంఘంతో పనిలే, సేవకుడితో పనిలే, ఏదో వెళ్ళాలంతే, మేము వెళ్ళాలి అంతే, ఇంకో ఆప్షన్ మాకు దొరకలేదు కనుక అక్కడికి వెళ్తున్నాం, ఇంకో ఆప్షన్ దొరికితే అక్కడికే పోదాం అనేవారు కూడా ఉన్నారు. వాళ్ళు వయసు వచ్చిన వాళ్ళు కాదు.
అండ్ దేవుడి మందిరానికి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఆప్షన్స్ ఏంటి సార్? నాకు తెలియక అడుగుతాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎంత చండాలంగా ఉంది ఆ మాట వినడానికి. అందుకే మీ అందరికీ చెప్తున్నా, శరీర విషయంలోనే ఇంత నియమాన్ని పాటించే మీరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆప్షన్ ఏంటి? దేవుడు ఆప్షన్ కాదు, కంపల్సరీ. అందుకే ఇక్కడ కూడా మీరు గమనించాలి, దేవుడు నీకు అన్ని వనరులు, అన్ని వస్తువులు ఇచ్చాడు. వంకలు చెప్పొద్దు. వంకలేనమ్మా? కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ అదే. రెండవది జ్ఞానేంద్రియము, చెవి. చెవి గలవాడు ఎవరి మాటలు వింటాడు? చెప్పండి. ఆత్మ సంఘములతో చెప్పే మాట వాడికి అర్థమవుద్ది. ఇశ్రాయేలీలకు వినే చెవి లేదు, ఆలకించే చెవి లేదు. అందుకే అయ్యగారు పుణ్య కథలు జన్మమందే దేవుడు నీకు ఆలకించే చెవులనిచ్చాడు. బాప్తీసం పొందినప్పుడే, మారు మనసు పొందినప్పుడే, పాప క్షమాపణ పొందినప్పుడే దేవుని వాక్యమును వినగలిగే చెవి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు వినాలి. స్వరములో విన్నగా పరమార్థ జ్ఞాని స్థిరుడైన యోహాను. ఆ స్వరమును వినగానే యోహాను స్థిరపడ్డాడు. ఆ స్వరమును వినగానే సమూయేలు ప్రవక్తగా మార్చబడ్డాడు. అపవాది స్వరమును విన్న హవ్వ ఆదాములు బయటికి ఎంటబడ్డారు. దేవుని స్వరమును విన్న వీళ్ళు స్థిరపడ్డారు. సంగమా, నీ స్వరం ఏమిటి? అన్ని లెవెలే మాట్లాడుతున్నావా? పెళ్లికి వయసు రాని పెళ్లి కుమార్తెలు మాట్లాడినట్టు చిన్నపిల్లల వలె మాట్లాడుతున్నారా? బుద్ధి విషయంలో వయసు వచ్చిన వారి వలె, పరిణితి చెందిన వారి వలె మాట్లాడుతున్నారా? నీ మాటలు ఎలాగున్నాయి? ప్రదీపని పిల్లలారా, నేను అనుకున్నదే జరగాలి. ఒక్కొక్కరు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా ప్రదీపని పిల్లలారా, ఆ మాటలు మనం చెప్పలేనివి, అలివి కానివి. కానీ మనకొద్దు. మూడవదిగా ప్రదీపని పిల్లలారా, చిన్న వయసు కలిగిన వారికి ఇది ఉండదు. మంచిదో చెడేదో వాసన గుర్తుపట్టలేరు. మూడవది చెప్పండి, ముక్కు. ఏంటిదమ్మా? ముక్కుకు వాసనలన్నీ అర్థమవుతాయిగా. అటట్లేదు మీరు. సువాసన ఏదో, దుర్వాసన ఏదో, మంచి వాసన ఏదో, పాడైపోయే వాసన ఏదో ఆ ముక్కుకి ఖచ్చితంగా. అందుకనే రిబకాకు ఎలియాజరు 24 ఆదికాండములు ముక్కు కమ్మిచ్చాడు. అంటే దేవుని పెళ్లి కుమార్తె వాసన పసిగట్టే లక్షణం కలవై ఉండాలి. 7 మెట్ల ధ్యానము సువాసనిస్తుంది, గంట కనిపెట్టుట సువాసనిస్తుంది, ఏకాంతములో సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం, ఇంటిలో ప్రార్థన చేయడం, ప్రియమైన పిల్లల బైబిల్ చదవడం, అది నీ బ్రతుకుకు సువాసనిస్తుంది. లోకముతో సాంగత్యం నీకు దుర్వాసనిస్తుంది. లోకములో భయంకరమైన పాపం నిండుంది, భయంకరమైనటువంటి అబద్ధాలు నిండున్నాయి, భయంకరమైనటువంటి కల్మషంతో నిండుంది, దుర్వాసన కొడుతుంది. అందుకే చూడండి 7వ అధ్యాయం పరమగీత గ్రంథం 13వ వచనం. 7:13 పుత్రదాత వృక్షపు సువాసననిచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో, ప్రియమైన నీవు అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకుంటున్నవారు, బోధకులు కాకయే బోధకులు అని చెప్పుకుంటున్నవారు, ఆత్మ లేకుండానే ఆత్మ ఉన్నదని చెప్పుకుంటున్నవారు. ప్రియమైన పిల్లలారా, ఇలాంటి వారిని నువ్వు సహించలేవని నాకు తెలుసు అంటున్నాడు. అంటే ప్రియమైన పిల్లలారా, ఆ బోధకుడిలో ఏమి లేదు? అపోస్తలత్వం లేదు, బోధ లేదు, ఆత్మ లేదు. ఆ లేదు అన్న సంగతి నీ ముక్కు అనబడి నీకు తెలియాలి. నీకు తెలియాలి. ఎవరైనా పాస్టర్ గారే, అందుకే ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకున్నాను. పనికి మాలినోడ. ఏం కట్ చేయరు, లైవ్ అలాగే వెళ్ళిపోద్ది. పెట్టుకుంటే 10 కామెంట్లు పెడతాడు నా మీద, ఏమవుద్ది? సంఘానికి అవసరం. కొందరు బోధకులు కాకుండానే
ఎవరో కట్టిన సంఘాన్ని పోగేసుకోవాలని తిరుగుతాడు, ఇంట్లో చుట్టాడు. ఆలోచించాలి. దేవదాసాయి గారు అడిగారు ఒక రోజున, నువ్వు కట్టావా సంఘాన్ని, కొట్టుకొచ్చావా అని. నువ్వు కట్టిన సంఘమా, కొట్టుకొచ్చిన సంఘమా? మాట్లాడలేదు మీరు. కొంతమంది కులం పేరు చెప్పి, దేవుని పిల్లారా మీరు మా కులస్తులే రండి, నేను మీ వాడినే. మాట్లాడలేదు. ఆలోచించాలి. అనేకమైన రీతులుగా ఏ మేత మేస్తున్నావు, ఎలాంటి మేత తింటున్నావు? అందుకనే దేవుడు అనుగ్రహించిన భాగ్యములో లోకములో సంచరించిన వాడికి దుర్వాసన. ఎందుకని? నోవాహు వాడలో నుంచి కాకిని పంపితే ఆ కాకి దేశమంతా తిరిగి వచ్చిందా? ఎందుకని చెప్పండి? కల్మశాల మీద వాలింది, పీనుగుల మీద వాలింది, చచ్చిన శవాల మీద వాలింది, కానీ పావురాన్ని వదిలితే. అందుకే దుర్వాసన ఏదో, మంచి వాసన ఏదో. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం 13వ వచనాన్ని మీరు చదివితే, ముదసలివాడైన తన భర్తతో చెప్తుంది ఆ షునేమి గనురాలు, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గలవాడు. అసలు ఆ భక్తి గల సువాసన ఈవిడికి ఎలా తెలిసింది? 13వ వచనములో, ఎంత శ్రద్ధాభక్తులు నిలిపావు నా మీద అంటాడు 13లో. అంటే ఆవిడికి ఏముంది? భక్తి ఎడల శ్రద్ధతో కూడిన భక్తి. అందుకని నీకు భక్తి ఉంటే నా భక్తి ఏంటో నీకు అర్థమవుతుంది. నా ఆకలి ఏంటో, నా ఇంటెన్షన్ ఏంటో, నేను ఎందుకు పనిచేస్తున్నానో, ఎందుకు సంఘాన్ని హెచ్చరిస్తున్నానో పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పాడు మా అయ్యగారు వాక్యం. మరి నీకుందా ఆ పరిశుద్ధాత్మ? ఆ పరిశుద్ధాత్మ నీకు లేకపోతే నేను చెప్పిన వాక్యం నీకు శాపనార్థాలుగాను అపార్థాలుగాను మమ్మల్ని తిట్టాడు అన్నట్టుగా నీకు అర్థమవుతాయి. వాక్య అనుభవం లేని వాడు మాట్లాడతాడు ఆ మాట. వాక్యం అనుభవం ఉన్నవాడైతే పరిశుద్ధాత్ముడు సూటిగా నాతో మాట్లాడాడు, నన్ను హెచ్చరించాడు, నేను సరి చేసుకోవాలి అనుకుంటాడు, సరి అవుతాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. 7 మెట్ల ధ్యానము చూస్తున్నప్పుడు దేవుని పిల్లలు కొన్నిసార్లు నా గదిలో నేను మోకరించినప్పుడు నా గదంతా దేవుని పిల్లల మంచి సువాసన రావడం నేను ఎరుగుతున్నాను. నేను అనుభవించా, అది నాలో నుండి ఎవరు తీసేయలేడుగా. మాట్లాడరే, నువ్వు కాదన్నా నిజం అది. నిన్ను ఒప్పించే ప్రయత్నం నేనేం చేయట్లా. నువ్వు మోకరించి ప్రార్థన చేయి. మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు, ఈ తల్లికి ఏముంది? జ్ఞానేంద్రియం ఉంది, భక్తి గలవాడు పసిగట్టింది. చూడండి ప్రియమైన పిల్లలారా, మీకు ఇంకా మంచి వాక్యం చదివిస్తాను. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం, 24, 22, 27, 27. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు అరతొలము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, అదిగో చూడండి ఏమిచ్చాడట? అరతొలము ముక్కు కమ్మిని ఎవరికి ఇచ్చాడు? ఎలియాజరు. రేపక. ఇప్పుడు 27, 27 ఆదికాండమే. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి, ఏం చూశాడు? ఇప్పుడు నీ వస్త్రాల వాసన ఎవరికి తగలాలి? మాట్లాడలేదు. గోపరస వాసనే, లవంగి పట్ట వాసనే అని కీర్తన గ్రంథం 45లో దేవుని పిల్లలారా పెళ్లి కుమార్తె ధరించిన వస్త్రాల గురించి మాట్లాడతారు. అంటే ఇంకా కొంచెం కింద వచ్చిన చదువుతున్నా చూడండి. ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన. దేవుడు సంఘాన్ని దీవిస్తే, సేవకుని దీవిస్తే దేవుని పిల్లలారా అది ఆ సంఘాల్లో సువాసనగా ఉంటుంది. కట్టబడిన సంఘాల ఒక సువాసన, కట్టబడిన మందిరాల ఒక సువాసన, కట్టబడిన స్వస్థతశాలలో ఒక సువాసన, ఊరూరు తిరిగి మనం పెడుతున్న సభలో ఒక సువాసన, మన ప్రసంగాలు ఒక సువాసన, మనము పెట్టే శారీరక భోజనాలు ఒక సువాసన. ఈ సువాసన దెకపోలంతా వ్యాపించింది. ఒక రోజున గలిలయంతా వ్యాపించింది, యెరూషలేమంతా వ్యాపించింది, కపెర్నహూమంతా వ్యాపించింది. ఈ రోజున దేవుని పిల్లలు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా జేగూరుపాడులో దేవుని పిల్లలు జన్మించిన దైవజనుడు, శక్తి కలిగిన దేవదాసయ్య గారు దేవుని పిల్లలారా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా ఈ మిషన్ వ్యాపించింది. దేవునికి స్తోత్రం. సువాసన. ఆ బైబిల్ మిషన్ సువాసన ఏమిటి అని అంటే, దాని బోధలే దాని సువాసన, దాని మోకాళ్ళ జీవితమే దాని సువాసన, దాని సన్నిధి దాని సువాసన, దాని దర్శనమే దాని సువాసన.
దేవుడు దీవించిన చేను సువాసనగా ఉంటది. దేవుడు దీవించిన ఇల్లు దుర్వాసన కొట్టదు. ఆ తరబుడ్డి పగలగానే ఆ వాసన ఇల్లంతా నీ హృదయం పగిలి నువ్వు ప్రార్థన చేస్తే 7 మెట్ల ధ్యానం చేయి. అర్ధగంట చేసిన దానిలో 7 మెట్లు ఉండాలా, 10 నిమిషాలు చేసిన దానిలో 7 మెట్లు ఉండాలా. ప్రతిభని పిల్లలారా, నీ పాపము అనే శిలాబరిని పగలకపోతే పరిమళ వాసన రానే రాదు. అందుకని 3వది, పెళ్లి కుమార్తెకు ఉండవలసిన ఇంద్రియాలలో ఒకటి ముక్కు. ఈడు మంచోడా కాదా, ఈడు ఆత్మీయుడా కాదా, వాక్యం కలిగిన వాడా కాదా, పిలుపున్నోడా లేదా, మన ఇంటికి దేనికోసం వస్తున్నాడు, మన చర్మాన్ని ప్రేమించి వస్తున్నాడా, లేకపోతే మన ఆత్మీయతను ప్రేమించి వస్తున్నాడా. నన్ను కరెక్ట్ చేయగలడంటావా, నన్ను గద్దించగలడా, నన్ను దారిలో పెట్టగలడా, అలాంటి వారిని అనుకో. గుడ్డెత్తి చెవులు పడినట్టు కాదు. ప్రదేభని పిల్లలారా, అంగీలు వేసుకుంటాం. ప్రదేభని పిల్లలారా, పైనుండి అభిషేకం రావద్దు, మాట్లాడరా. ప్రదేభని పిల్లలారా, అభిషేకం రాకుండా ఏంటంటే చాలాసార్లు చెప్తాను నేను, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ బెటరు. అందుకని జూనియర్ సేవకుడి కంటే సీనియర్ విశ్వాస బెటరు. దేవుడికి మహిమ కలుగునుగా. 4వది ప్రదేవని పిల్లలారా, నాలుక. 119, 103, 119, 103 పేతురు పత్రిక 1:10 మొదటి పత్రిక. నీ వాక్యము నీ వాక్యం. వాక్యములు నా జీవముకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. నా నాలుకకు అవి ఎలా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మీకు కలుగును ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. చివరకు పరిశోధించిరి అని ఉంది. పరిశోధించిరి అన్న దగ్గర కింద ఉంది ఫుట్నోట్లో, రుచి చూచిరి ఉందా. అది పరిశోధించడం అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, రుచి చూడాలి. ఏం చేయాలి, అది. ఒకసారి మర్మములను రుచి చూచిన మీరు ఇప్పుడు రుచి చూడలేని నాలుక మీకు ఎందుకు వచ్చింది? హెబ్రీ పత్రిక 6:4 చదవండి. యేసునామా నంతో మధురం, యేసునామా నంతో మధురం, మధురం మధురం మధురం, యేసునామా నంతో మధురం. దీనజనులు భాగ్యవంతులు, దివిరాజంబు వారి యేసునామం ఎంతో మధురం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చెప్పేదేది చెప్పండి. అది చప్పగా ఉంది, తీగా ఉంది, సరిపోలేదు ఉప్పు, ఇంకా కాస్త వేయండి అని చెప్పేది నాలుక. అంటే అప్పుడప్పుడు అంటారు, నువ్వు తల్లో నాలుకలాగా ఉండాలిరా అంటారు. అంటే జ్ఞానము చెప్పేవాడిగా, రుచి చెప్పేవాడిగా. చూడండి 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. ఏం చూచారు వీళ్ళు? దర్శనాలు చూచారు, వరాలు పొందుకున్నారు. పిల్లలు ఒకసారి వెలిగింపబడ్డారు, రుచి చూచి పరిశుద్ధాత్మలు కూడా ఏమయ్యారు? పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. వీళ్ళు వయసు వచ్చిన వాళ్ళు, వయసు రానోళ్ళు, ఇప్పుడు వచ్చి తప్పిపోయినోళ్ళు మాట్లాడలేదా? ఒకసారి పరలోక వరములను ఏం చేశారు? బాగా ప్రార్థన చేశారు, దర్శనాలు చూచారు, గంటల కొద్ది మోకరించారు, దేవుడి పనికి సహకరించారు. అది కడవరకు కొనసాగించలేని విశ్వాసులు ఎందరో ఉన్నారు. ఆగిపోయారు కొందరు, తొలగిపోయారు కొందరు, జారిపోయారు కొందరు, జరిగెళ్ళిపోయారు కొందరు. వాళ్ళకి నువ్వు ఆ గ్రూపుల్లో నువ్వేమన్నా ప్రెసిడెంట్గా ఉన్నావా? ఆ గ్రూపుకు నువ్వేమైనా సెక్రటరీగా ఉన్నావా? ఆ గ్రూపుకు నువ్వేమైనా ట్రెజరర్గా పనిచేస్తున్నావా? ఆ సాతాను గుంపుకి నువ్వే ప్రధానివా?
ఒకసారి ఆలోచించుకో. ఇంటికి పెద్ద అంటే పెద్ద ఆలోచనలు చెప్పేవాడు అయి ఉండాలి. నేల చూపులు చూస్తూ నేల ఆలోచన చెప్పకూడదు. సంఘానికి సంఘ పెద్ద అంటే సేవకుడు అందరికంటే బ్రాడ్గా ఆలోచించాలా. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి ఆ రుచి కూడా చూశారు. సాంబార్ బాగుంది, కూర బాగుంది, సంఘ సిద్ధాంతం బాగుంది, సేవకుడు కూడా పర్వాలేదు, బాగానే ఆత్మీయుడిగా ఉన్నాడు. రుచి చూచి పరిశుద్ధాత్మలో కూడా వారై ఆ, దేవుని దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అది. తమ విష ఏమైపోయారు? అది జాగ్రత్త. దేవుని పిల్లలారా, దారి తప్పిన నన్ను దారిలో వంచు ధైర్యముతో చిందిలే. ఓ యేసునాథా ధైర్యముతో చిందిలే నా యేసునాథా ధైర్యముతో. చిందిలే. ఈ దారి తప్పిన వాళ్ళు అనేక మందిని దారి తప్పిస్తారు. అనేక మందిని ఏం చేస్తారు? దేవుని పిల్లారా, సంఘం అంటే సేవకుడు అంటే మన కష్టాల్లో మన శ్రమల్లో మనకు ప్రార్థన చేసేవాడంతే. ఆ కష్టాలు ఆ శ్రమలు తీరిన తర్వాత ఆ సంతోషాలు ఆ సుఖాల్లో అతన్ని మనం ఏం చేయకూడదు? మాట్లాడలేదు. మన పనుల్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. మళ్ళీ అది కష్టాలు బాధలు ఇబ్బందులు ఉంటే వచ్చి ప్రార్థన చేయాలి, ఆ కాడు ఎత్తుకోవాలి, మోకరించాలి, ఉపవాసం ఉండాలి. వాళ్ళ అమ్మట్టగా చేసింది, అట్ట చేసింది కనుక ఇట్ట ఉండరు మీరు. నేను అంతా త్యాగశీలిని కాదు, దేవుడికి స్తోత్రం. ఎవడికి ఏ కొలత కొలవాలో దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, అదే కొలత కొలుస్తా, ఇబ్బంది ఏం లేదు. నువ్వు కొలిచిన కొలత తిరిగి నేను కొలవకుండా చూసుకో. దేవుడికే మహిమ కలుగునుగాక. ఉపవాసాలు చేయడానికి సేవకుడు కావాలి, దెయ్యాలు ఎలగొట్టడానికి సేవకుడు కావాలా? దేవుని పిల్లారా, మీ పిల్లలు పాస్ అవ్వడానికి సేవకుడు కావాలా? మీ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడానికి సేవకుడు కావాలా? ఆడు ఆ అమ్మ నెల తప్పింది, ప్రార్థన చేయబా, ప్రార్థన చేసాం. 3వ నెల వచ్చింది, నిలబడింది, ప్రార్థన చేయ, మంచిది. నెల నెల ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నొప్పులు స్టార్ట్ అయినాయి, వీడికి స్టార్ట్ అవుద్ది. అక్కడ నొప్పులు స్టార్ట్ అవ్వడం వీడికి స్టార్ట్ అవుద్ది. మళ్ళీ పుట్టాడు, ప్రార్థన చేశాడు, అయ్యగారు ఏ పనిలో ఉన్నాళ్లే. పుడితే రాలా ఇంటికి, సోత్తాకు రాలా. ఎవరిని? నేను సోత్తాకు వచ్చానని ఆ పిల్లకి తెలుసా? నేను ప్రార్థన చేసిన సంగతి ఆ పిల్లకి తెలుసా? మాట్లాడు, చెప్పాల్సింది నువ్వు కదూ, మాట్లాడవే. అమ్మా, సగం నొప్పులు నాయనే, సగం నొప్పులు అయ్యగారు ప్రభు కలిసి తీశారమ్మా, అందుకే నేను నార్మల్ డెలివరీ అయ్యాను, బతికి బట్టగట్టి భూమి మీద ఉన్నావు అని చెప్పాలా? ఇక నువ్వు పుట్టినప్పుడు అయ్యగారు సోత్తాకు రాలా, పెద్ద దానికి చెప్తారు వీళ్ళు. మళ్ళీ అది గుడికి ఎందుకు వస్తుంది? ఏం స్వరూపు? నీ పరీక్షలు పాస్ అవ్వటానికి ఉద్యమమే ప్రార్థన కావాలి, కావాలవుద్దా? మరి అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. నువ్వు సీఏవుగా అన్నీ చదువుకుంటావు, చదువుకోయక. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకో కళ్ళు తిప్పుతాడు, కనపడ్డాడు, అందుకే అన్న. వాకలకేమో పాపం ఎప్పుడు చూసినా అదెమ్మో ఈదెమ్మో అడ్డ పెట్టుకుంటాడు. మరి ఏంటో సిగ్గు ఆయనకి నన్ను చూడటం. ఆలోచించాలా? దేవుని పిల్లలారా, యేసయ్య శ్రమ దినాల్లో కనపడ్డాడు కానీ వాళ్ళ సంతోష దినాల్లో ఎవరు పిలవలాయన్ని. అలా జరుగుతున్నందుకు మనం కూడా సంతోషించాలి. దేవుడికి స్తోత్రం. ఆయనకు వచ్చిన సింహాసనం రేపు మనకు కూడా వస్తుంది. దేవుడికే మహిమ కలుగును గాక. పెద్దోళ్ళే బుద్ధి పెరగల, గడ్డి తింటుంది. ఎద్దులాంటి మనిషి సంసోను పాపం చేసి నీళ్ళలాగా జారిపోయాడు. ఎద్దులాంటి మనిషి. నీ అనుభవం నీకేం నేర్పింది? నీ వెనకతరానికి నువ్వేం నేర్పుతున్నావు? నీ కొడుక్కి, నీ కోడలకి, నీ కూతురికి, నీ అల్లుడికి, వారి పిల్లలకి నువ్వు ఎలాంటి విషయాలు నేర్పుతున్నావు ఇంటిలో? మేత వంటి వాక్యమా, పచ్చిక వంటి వాక్యమా,
పద్మముల వంటి వాక్యమా? అందుకే యేసయ్యను స్వకీయులు చేర్చుకున్నారా? సిలువేశారా ఆయన్ని? స్వకీయులు ఎవడు మనం చేర్చుకుంటాడని నువ్వేమి డప్పాలు కొట్టుకోబాక. వాళ్ళు ఎప్పుడు మనం సిలువేస్తానే ఉంటారు. అది వాళ్ళు అర్థం చేసుకునే విషయాలు వేరు, వాళ్ళు మనల్ని చూసే చూపు వేరు. దేవుని పిల్ల నువ్వు అనుకోవాలి మన బంధువు అని, ఎదుటోడు కూడా మన బంధువు అని అనుకోవాలి. దేవుడికే మహిమ కలుగును గాక. అది దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని బట్టి ప్రభు చేసేటువంటి అద్భుతమైనటువంటి క్రియలు 6:4 రుచి చూచారు. 5వ వచనంలో పరలోక రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత వాళ్ళు తప్పిపోయారు. 5వది చర్మం. 5వది ఏంటమ్మా? చర్మం. పరిశుద్ధాత్మ తాకిడి నీకు తెలియాలి. నిన్ను తాకింది ఎవరు నీకు అర్థం అవ్వాలి. ఈ శరీరము పాప శరీరం. ఈ శరీరం రోగ రుగ్మతలతో నిండిపోయిన శరీరం, దిగులు చింతలతో నిండిన ఈ శరీరం. ఈ అపవిత్రమైన శరీరాన్ని ఎవరు తాకాలి? పవిత్రుడును, పరిశుద్ధుడును, నిష్కల్మషుడును, నిర్మోహమాటి అయిన నా ప్రభు తాకాలి. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తాకితే ఏమైంది? ఆమెలో ఉన్న అపవిత్రత పోలా? అలాగే ప్రభు తాకిడి, పరిశుద్ధాత్మ తాకిడి నీకు తెలియాలి. 120 మంది చాలరులుగా యేసయ్యను వెంబడించిన వారు ఇంకా 120 మంది కూడి ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 2-4 వరకు. రోమాపత్రిక 14-17 వచనం. పరిశుద్ధాత్మ నీ శరీరములు తాకితే ఆ ఆనందం వేరుగా ఉంటుంది, ఆ పరవశం వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే నీ బోధ వేరుగా ఉంటుంది, నీ జీవితం వేరుగా ఉంటుంది. నువ్వు జీవించే జీవితం అంతా కూడా పాపులు దేవుని పిల్లలారా సహించలేనంతగా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. అందుకే చెప్తున్నాడు, 120 మంది మోకరించారు. దేవుని అగ్ని నాలుకలుగా వచ్చింది. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, దానియేలు గ్రంథం చదువుకోండి. 12వ అధ్యాయం 13వ వచనం. సమయం లేదు కనుక గంతులేస్తే దేవుడు మన అంతు తేలుస్తాడు. చర్మానికి దేవుని పిల్ల ఇది చల్లనీళ్ళు, ఇది వేడి నీళ్లు అని తెలుస్తుందా తెలవదా? మాట్లాడలేదు మీరు. అలాగే పరిశుద్ధాత్మ వేడి గాలి నీకు తగిలితే నీ జీవితం అంతా చల్లగా ఉంటుంది. పరిశుద్ధాత్మ అగ్నిలాగా నిన్ను తాకితే చెత్త, పిట్టు, చలారం, క్రిమికీటకాలు ఉంటాయి నీ దగ్గర? ఉండమన్నా ఉండవు. పరిశుద్ధాత్ముడు నీ చర్మాన్ని తాకిన అనుభవం నీకుందా? దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, దశలోనికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవము మందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. పరిశుద్ధాత్మ వలన ఏం కలుగుతుంది? ఇప్పుడు ఆత్మ ఉన్నవాడు ధైర్యంగా ఉంటాడు, ఆత్మ ఉన్నవాడు బలంగా ఉంటాడు, బలపరచబడతాడు, బలమైన కార్యాలు దేవుని కొరకు చేపట్టి వాటిని ముగిస్తాడు. ఆత్మ లేనివాడు చేపడతాడు కానీ వాటిని ముగించలేడు. కొంతమంది నేను బైబిల్ చదువుతా అని మొదలెడతారు, మధ్యలో ఆపేస్తారు, ఇక చదవలేరు. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ పని చేయటం లేదు. అందుకే నేను చెప్తున్నాను, నాకేమి కొదువా నాథుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ట పాలకుడు. శాంత జలములు అని రాశారు అయ్య గారు. ఏ జలాలు? శాంత జలములు అని అంటే పరిశుద్ధాత్మ జలము. పరిశుద్ధాత్ముడు ఉంటే నీకు శాంతి ఉంటుంది, కొదువు ఉండదు. నాకేమి కొదువా నాథుడుండా అని పాడద్ది పరిశుద్ధాత్మ కలిగిన విశ్వాసి. పరిశుద్ధాత్మ లేకపోతే 6 సంవత్సరాలకి ఇంట్లో తిండి గింజలున్నా ప్రదేవుని పిల్లారా ఆగర్భ దరిద్రులు ఏడ్చినట్టు ఎడుతారు. అది మా దగ్గర ఎక్కడుందే, మేము అడుక్కు తినాలి. ఎవరు లేకపోతే చెప్పాలి మీరు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ జీవనమంతా వేసేసి చూసావా అట్టుంటది. పరిశుద్ధాత్మల యందు ఆనందం. నిజంగా ప్రదీపని పిల్లలారా, ఈ అనుభవాలు కలిగిన వారు పాల వంటి బోధలు ప్రదీపని పిల్లలారా పనికిరా వీళ్ళకి. ఈ పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళకి పాల లాంటి బోధలు నీ స్వస్థ వస్తుంది, రక్షణ వస్తుంది, మేలు వస్తుంది, ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటావు. ఏంటి ఈ చెప్తాడు? శారీరకమైన బోధ చెప్తాడు ఏంటి? ఆత్మకి అందట్లేదు ఆహారం. బైబిల్ మిషన్ వాడు భోజనం తక్కువైనా బాధపడడు కానీ బోధ తక్కువైతే మాత్రం బాధపడతాడు.
భోజనాలు లేకపోయినా పర్వాలా, ఏముండాలా చెప్పాలా? భోజనాలు పెట్టి కొనుక్కుని ఎంతకాలం తెస్తాం? మాట్లాడలేదండి. అందుకే నేను సభలో పెట్టినప్పుడు ఒక ఆయన అన్నాడు, అంత దూరం రావాలంటే చాలా కష్టంగా ఉంది, ఏమైనా పెడతావా అన్నాడు. పెడతావా అన్నట్టు ఇటని చెప్పా. నన్ను అడుగుతాడా పెడతావా అని? బుద్ధి ఉండొద్దు. అసలైతే నువ్వే కారు బస్సు పెట్టి తీసుకురావాలా, ఏమైనా పెడతావా అంట. సంఘానికి అలా అలవాటు చేస్తున్నారండి. అందుకని నేను 10 మంది వచ్చినా ఆ వచ్చిన వాళ్ళకే చెప్తా, ఆటోలు లేవు, బస్సులు లేవు, లారీలు లేవు, నడిచన్నారా రాకపోతే ఇంటికాడ పడుకో, ఇబ్బంది ఏం లేదు. రాగలిగిన సమయంలో నువ్వు రాలేకపోతే లేవలేని టైంలో నిన్ను తీసుకొస్తాడు ఆయన, ఖచ్చితంగా తీసుకొస్తాడు. గనుక జాగ్రత్త. రక్షణ బోధ పాల వంటిది, రాకడ బోధ బలమైన ఆహారము వంటిది. పరమగీతము, ప్రకటన గ్రంథము, 7 లోకాల చరిత్ర, మహిమ వార్తావళి, 7 మెట్ల ధ్యానం, దైవ సాన్నిధ్యం అంటే నీతి సూర్యుని కళలద్దు, కనిపెట్టు గంట, ఇవన్నీ బలమైన ఆహారం లాంటివి. ఈ పుస్తకాలు చదవండి, దైవజనుడు నేర్పిన మాటలు చదవండి, విలువైనవి. ఈ బలమైన విలువైన మాటలు చదివి నువ్వు తింటే నువ్వు వెలగలవాడిగా మారుతావు. బోధలో సాగితే మేఘమిక్కే అనుభవం నీకు దేవుడు ఇస్తాడు అనేది నిజం. ఈ మాట ఒప్పుకోక తప్పదు. సిలువేయబడిన యేసు వైపు చూడు. సిలువేయబడిన యేసు వైపు చూచిన, ప్రార్థనను విన్న ఆ దొంగ పరదేశికి వెళ్ళాడు. ప్రార్థన విన్నాడు కానీ దాన్ని యాక్సెప్ట్ చేయనివాడు పాతాళానికి పోయాడు. ఇద్దరు ఒకే స్థానంలో ఉన్నారు. ఒకడు పైకి వెళ్ళాడు, ఒకడు కిందకి వెళ్ళాడు. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం మీరు అందరూ వింటున్నారు. రేపు యూట్యూబ్ ద్వారా కొంతమంది వింటారు. వారు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాక్యాన్ని మార్చే శక్తి ఎవడికే లేదు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ఆయన సమాధిని చూడు, అక్కడ ఆయన లేడు, లేచి ఉన్నాడు. నా అతిశయం అది. మరలా తిరిగి ఆయన వస్తానన్నాడు. ఎందుకు? పాపుల్లో నుండి పరిశుద్ధులు వేరయ్యారు. ఈ పరిశుద్ధులో నుండి పెళ్లి కుమార్తె సంఘాన్ని వేరు చేసి తీసుకెళ్ళడానికి. అందుకే నువ్వు వయసు వచ్చిన చెల్లెలివేనా? ఇంకా వయసుకు రాని చెల్లెలుగా ఉన్నావా? నువ్వు వయసు వచ్చిన సంఘానివేనా? సంఘానికి వయసు 50 ఏళ్ళు ఉంది. సంఘం కట్టబడి 20 ఏళ్ళు అయింది. సంఘానికి నేను మొదలుపెట్టి 30 ఏళ్ళు అయింది. కానీ వాక్య అనుభవం లేదేమో. ఇప్పుడు చెప్పండి, ఈ అనుభవం కలిగిన ఆహారం వయసు వచ్చిన వాళ్ళకా, వయసు రాని వారికా? చెప్పాలి. నీకు వయసు వచ్చిందో లేదో పరిశీలన చేసుకో. వయసు వస్తే ఎదుగుతాం, ఎదిగితే ఎగురుతాం. అలా ఎదిగి ఎగిరి రాకడ మేఘం ఎక్కగలిగే ధన్యత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.